అందరికీ నమస్కారం. నేను మీ కోటే కాదు. వైసీపీలో ఉన్న నేతలందరిలో కూడా కొంతమంది మన మాట వినాలని చెప్పని మాట్లాడుతున్నాం. ఈరోజు అనేక మంది నేతలు ఉన్నారు. వాళ్ళందరిలో పోటీ పడి మరి మన మాట వినాల్సిన నేత ముందుకొచ్చారు. ఎవరో కాదు, మాజీ ఎమ్మెల్యే, 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినటువంటి వైసీపీ నేత రోజా. అసలు రోజా గారు 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి నగరి అసెంబ్లీ గురించి, ఆమె గురించి మనం చాలా మాట్లాడుకోవాలంటే 1,00,000 ఉంటాయి. బట్ మనం ఎటువంటి కాంట్రవర్షియల్ వాటికి మనం వెళ్ళదలుచుకోలేదు. నేను నా యూట్యూబ్ ఛానల్ ద్వారా ముఖ్యంగా కూటమి నేతలకు, అటు వైసీపీ నేతలకు అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాను. నేను వ్యక్తుల గురించి మాట్లాడినా, ఆ ప్రాంతాల గురించి మాట్లాడినా కూడా అక్కడ ఉన్న సమస్య గురించి నేను ప్రస్తావిస్తాను. గత ప్రభుత్వం వీటిని నిర్లక్ష్యం చేయడం వల్లే ఈరోజు ప్రజలు వాళ్ళని కాలదన్నది. సో కూటమి ప్రభుత్వం అయినా సరే ఈ సమస్యల్ని ఆల్రెడీ మీ దృష్టిలో ఉండొచ్చు, కానీ మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నట్టు ఉంటుందని చెప్పని ఈ నేతల యొక్క ఫెయిల్యూర్స్ ఏంటి అనేది నేను నా ఛానల్ ద్వారా చెప్పదలుచుకున్నాను. సరే, ఎందుకు రోజా గారి కాన్సెప్ట్ ఏంటి, ఆ నగరీలో చేసిన అభివృద్ధి ఏంటో ఒకసారి మనం చూద్దామండి. నగర నియోజకవర్గం మొత్తం 5 మండలాలు, 2 మున్సిపాలిటీలతో ఈ నియోజకవర్గం ఉంది. ఇక్కడ 2014 నుంచి 2019 ఈ 2 ఎలక్షన్లో కూడా రోజా గారు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఈ ఎమ్మెల్యేగా ఆ 10 సంవత్సరాల్లో చేసినటువంటి, అంటే ఆమె మర్చిపోయినటువంటి ఆమె గుర్తు చేయాల్సినటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని ఈరోజు మీ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. రోజా గారు, మీ నగర నియోజకవర్గంలో మొత్తం 5 మండలాలు ఉన్నాయండి. వాటిలో మొదటిది నగరి, రెండోది నిండ్ర, పుత్తూరు, వడమాలపేట, విజయపురం. ఈ 5 మండలాల్లో మీరు గాలి కుదిరేసిన సమస్యలు, మీరు ఆ సమస్యలతో ఎంతగా ఎదిగారో ఒకసారి ఈ వీడియోలు చూద్దాం. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, నేను ఇలా వైసీపీ నేతలు ఎవరైనా సరే వచ్చి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ప్రవర్తన సరి చేసుకోవాలని చెప్పని నేనేదో చెప్పాలని చిన్న ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ సమస్యల గురించి నేను ఎంత లోతుగా పరిశీలించాలని వెళ్తుంటే అన్ని భయంకరమైన నిజాలు బయటకు వస్తున్నాయి అన్నమాట. అందులో మొట్టమొదటిది, ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మాట్లాడితేనే ఉద్యానం అనేది ఒకటి ఉందని శ్రీకాకుళం నుండి మనకు బయటకు వచ్చింది. తర్వాత ప్రకాశం జిల్లాలో కూడా మరో మినీ ఉద్యానం ఉందని చెప్పని మొన్న కూడా చూసాం మనం. ఇప్పుడు అసలు బయట ప్రపంచానికి తెలియని మరొక చిన్న ఉద్యానం అనేది ఈ నగరీలోనే ఉందండి. దాదాపు 60-70 వేల మంది ప్రజలు సరైన తాగునీటి సౌకర్యం కూడా లేకపోవడంతో కిడ్నీ బాధితులుగా మిగిలిపోయారు. డయాలసిస్ చేయించుకోవాలన్నా కూడా వీళ్ళు నగరి నుంచి 60 కిలోమీటర్లు తిరుపతికి వెళ్ళి అక్కడ డయాలసిస్ చేయించుకుని మళ్ళీ రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీళ్ళందరినీ రోజా గారు 10 ఏళ్ళు కూడా పూర్తిగా నిర్వీర్యం చేసేసారు. అసలు ఈ సమస్యకు మెయిన్ రీజన్ ఏంటంటే, అక్కడ డైయింగ్ యూనిట్ నిర్వహణని పూర్తిగా గాలికి వదిలేసింది మన రోజా గారు. దానివల్ల ఆ ప్రాంతంలో ఉన్న మంచినీరు మొత్తం కూడా పొల్యూట్ అయిపోయింది. ఇక నగరి అనగానే గుర్తొచ్చేది ఎర్రమట్టి, కంకర, క్వారీలు, గ్రావెల్స్. అబ్బో, వీటిని మొత్తాన్ని ఎంతలా దోచుకున్నారంటే దాదాపు స్థానిక ప్రజల యొక్క సమాచారం మేరకు ఒక 1,500 కోట్లకు పైగా మేడం గారు తినేశారని చెప్పని ప్రజలు చెప్తున్నారు. ప్రస్తుతం నగరి విజయపురంలో ఎర్రమట్టి దిబ్బల్ని చూడాలని మనం ప్రయత్నించినా కూడా అక్కడ అవేవీ లేకుండా రోజా గారు పూర్తిగా కరిగించేశారు. దీంట్లో మాత్రం సూపర్ సక్సెస్ అయ్యారంట. ఇక నిండ్ర మండలంలో ఉన్న ప్రధానమైన సమస్య ఏంటంటే, నేతం షుగర్ ఫ్యాక్టరీని మూసేశారు. గత ప్రభుత్వ హయాంలో దాదాపు ఆ ఫ్యాక్టరీకి వెళ్లాల్సినటువంటి 30-40 కోట్ల బకాయిని పెండింగ్లో ఉంచేశారు. దీన్ని ఒకసారి కూటమి ప్రభుత్వం కూడా పట్టించుకోవాల్సిందిగా ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక 3వ మండలం పుత్తూరుకి తెలుగు గంగ నీటిని తీసుకొస్తానని చెప్పని రోజా గారు మాటిచ్చారు. మరి ఆ గంగ పుత్తూరు ప్రజల దాహార్తిని తీర్చాలంటే 20 ఏళ్లుగా ఉన్నటువంటి గాలేరు నగరం ప్రాజెక్టుని పూర్తిగా వదిలేశారు. సరే, 20 ఏళ్ళుగా ఉంది. ఈ 20 ఏళ్లలో 10 ఏళ్ళు మీరే కదా ఉంది అక్కడ మరి ఎమ్మెల్యేగా. మరి మీరేం చేశారు? అరాకొరా నిధులు కేటాయిస్తూ పూర్తిగా మరమ్మతులు నిర్వీర్యం చేసేస్తూ పట్టించుకోకుండా వదిలేయడం వల్లే ఈరోజు పుత్తూరు ప్రజల యొక్క దప్పిక తీర్చలేక మీరు వాళ్ళ యొక్క వెనుకబడదనానికి మీరు కారణమే. మనం వడమాలపేట, విజయపురం ఈ 2 మండలాలు కూడా మేడం గారు చేసినటువంటి పనులకి ఇంటర్లింక్ అయి ఉన్నాయి అనమాట. ఎందుకంటే వడమాడపేటలో రోజా గారు చేసినటువంటి స్కామ్లు అన్నీ ఇన్ని కాదు. పాపం అధికారం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని చెప్పని ముందు చూపుతో ఆమె ఆలోచించుకుని వడమాలపేటలో ఇండస్ట్రియల్ పార్క్ కోసం ల్యాండ్స్ తీసుకోవాలని అనుకున్నారు. కానీ అక్కడ ఏమికి వాళ్ళ పార్టీ నేతల నుంచి బలమైనటువంటి ఒత్తిడి వచ్చేసింది. ఆ నేతలు ఎవరు, వాళ్ళ పేర్లు ఏంటో రోజా గారికి బాగా తెలుసు. ఇప్పుడు నేను వాళ్ళ గురించి ఇక్కడ ప్రస్తావించడం కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే అంత బలమైన నేతలు అనమాట వాళ్ళు. సో ముసుగులో గుద్దులాట ఎందుకని చెప్పని వాళ్ళ దెబ్బ తట్టుకోలేక వడమాలపేట నుంచి విజయపురం వెళ్ళిపోయారు. ఇక ఈ విజయపురం మండలం కోసల నగరంలో అదే ఇండస్ట్రియల్ పార్క్ కోసం దాదాపు నాకు తెలిసిన సమాచారం మేరకు 400 ఎకరాల భూమిని మేము కబ్జా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదంతా కూడా కరోనా సమయంలో ఎవరికి తెలియకుండా గుట్టు చెప్పుడుగా చేసుకుందాం అనుకున్న రోజా గారికి కలెక్టర్ రూపంలో ఒక పెద్ద అడ్డంకి వచ్చేసింది. దీంతో కలెక్టర్ గారిని కూడా ట్రాన్స్ఫర్ అయితే చేపించేశారు. మొత్తానికి 5 మండలాల్లో 5 పెద్ద సమస్యలను సృష్టించి
ఉన్నవి కూడా తీర్చకుండా మా గొప్పగా సంపాదించిన నేతల్లో రోజా గారు కూడా ఒకటిగా నిలిచారన్నది ప్రజలు చెప్పినటువంటి మాట. 2024 ఎన్నికల్లో ఇప్పటికీ నగర నియోజకవర్గ చరిత్రలోనే అసలు ఎవరికి రానంత మెజారిటీతో కూటమి నేతల్ని ప్రజలు గెలిపించారు. ఇది మరి రోజా గారి యొక్క చరిత్ర. సో ఈ వీడియో ద్వారా నేను చెప్పిన సమస్యలని వైసీపీ నేతలైనా లేకపోతే కూటమి నేతలైనా సరే పరిగణలోకి తీసుకుని రాజకీయాలతో పాటు కాస్త ప్రజా సమస్యల మీద కూడా స్పందించడం తెలుసుకోండి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఈ వీడియో ద్వారా ప్రజలు మీకు ఒక సందేశాన్ని కూడా తెలియజేయమన్నారు సార్. అదేంటంటే నగరి మంచినీటి సమస్యపై పవన్ కళ్యాణ్ గారు స్పందించాలని నగరీ ప్రాంత ప్రజలు చాలా బలంగా కోరుకుంటున్నారు. సో దయచేసి పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం మీద స్పందించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.